ఇన్ని చిత్రాలు. మీరు దెయ్యాల్ని నమ్ముతారా లేదా సైన్స్ని నమ్ముతారా? చాలామంది దెయ్యం పట్టిన మనిషిని చూసి అది ఆత్మ పని అని నమ్ముతారు. కానీ డాక్టర్లు మాత్రం అది మెదడు ఆడుతున్న నాటకం అని కొట్టిపారేస్తారు. మరి నిజం ఎవరివైపుంది? చనిపోయాక ఆత్మలు మనుషుల కోసం వెతుకుతాయని గరుడ పురాణం ఎందుకు చెప్పింది? అసలు వాయు రూపంలో ఉన్న ప్రేతాలు మనిషిని ఎలా కంట్రోల్ చేస్తాయి? పురాణం వర్సెస్ సైన్స్, ఈ రెండింటి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన లింక్ ఏంటో తెలుసుకుందాం. మనిషి చనిపోతే కథ అయిపోదు, అసలైన కథ అక్కడే మొదలవుతుంది. మామూలుగా ఎవరైనా చనిపోతే ఆత్మ వెంటనే పైలోకాలకు వెళ్ళిపోదు. ముఖ్యంగా ఎవరైతే అకాల మృత్యువు పొందుతారో, అంటే ఆయుష్ తీరకముందే ఆత్మహత్యలు చేసుకోవడం, ఘోరమైన యాక్సిడెంట్స్ లేదా చనిపోయే చివరి క్షణంలో ఏదో తీరని బలమైన కోరికతో చనిపోతారో వారికి ముక్తి లభించదు. వాళ్ళు వాయు రూపంలో భూమికి ఆకాశానికి మధ్యలో ఉండిపోతారు. మన మధ్యే గాలిలోనే తిరుగుతూ ఉంటారు. వీరినే మనం ప్రేతాలు లేదా పిశాచాలు అంటాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రేతాలకు ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, కోరికలుంటాయి. కానీ వాటిని తీర్చుకోవడానికి శరీరం ఉండదు. ఆ ఆత్మ ఆ కోరికను తీర్చుకోవడానికి తప్పించిపోతూ ఉంటుంది. ఆ తపనే ఆ ఆత్మని ఒక బతికున్న శరీరం కోసం వెతికేలా చేస్తుంది. మరి ఈ ప్రేతాలు అందరినీ ఆవహిస్తాయా అంటే కాదు. ఒక దొంగకి తాళం వేయని ఇల్లు ఎలాగో, ప్రేతాత్మకి బలహీనమైన మనసున్న మనిషి అలాగా. గరుడ పురాణం ప్రకారం ఎవరినైతే ఆవహిస్తాయో వారికి కొన్ని లక్షణాలుంటాయి. ఎవరైతే ఎప్పుడూ డిప్రెషన్లో, విపరీతమైన భయంలో ఉంటారో వారి చుట్టూ ఉండే ఆరా దెబ్బతింటుంది. ఇది ఆత్మలకు గేట్వే లాంటిది. ఎవరైతే శారీరకంగా, మానసికంగా అశుభ్రంగా ఉంటారో నెగిటివ్ ఎనర్జీ వారిని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు నిద్రపోయే వారిని ఈ శక్తులు లొంగదీసుకుంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన మనసు ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడే పరాయి శక్తి మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ 21వ శతాబ్దంలో డాక్టర్లు, సైంటిస్టులు దీన్ని నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. సైన్స్ ప్రకారం దెయ్యం పట్టడం అనేది లేదు. మరి ఆ మనిషి ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నాడు? దీనికి సైన్స్ చెప్పే సమాధానం డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ లేదా స్కిజోఫ్రీనియా. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మన మెదడులో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి కెమికల్స్ ఉంటాయి. విపరీతమైన స్ట్రెస్ లేదా చిన్నప్పుడు జరిగిన ఏదైనా ఘోరమైన సంఘటన వల్ల మెదడు తనని తాను రక్షించుకోవడానికి ఒక కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణ, ఒక వ్యక్తికి వాళ్ళ చనిపోయిన తాతయ్య అంటే ఇష్టం అనుకుందాం. ఆ వ్యక్తి బాగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు తన మెదడు నేను వీక్గా ఉన్నాను కానీ మా తాతయ్య స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యి కాసేపు తనే తాతయ్యలా మారిపోతాడు. గొంతు మారుతుంది, ప్రవర్తన మారుతుంది. ఇది నటన కాదు. ఆ వ్యక్తి నిజంగానే తను వేరే మనిషి అని నమ్ముతాడు. మెదడు ఆడుతున్న ఈ వింత నాటకాన్నే పాతకాలంలో దెయ్యం అనుకునేవారు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. గరుడ పురాణం చెప్పింది, సైన్స్ చెప్పింది వేరువేరు కాదు, రెండూ దాదాపు ఒకటే. ఎలా అంటారా? గరుడ పురాణం ఏం చెప్పింది? బలహీనమైన మనసున్న వారికి దెయ్యం పడుతుంది అంది. సైన్స్ ఏం చెప్పింది? మానసికంగా కుంగిపోయిన వారికి డిజార్డర్ అటాక్ చేస్తుంది అంది. అంటే పాయింట్ ఒకటే, సమస్య బయట లేదు, మన లోపల ఉంది. మన మనసు ఎప్పుడైతే భయపడుతుందో, ఎప్పుడైతే మనం కంట్రోల్ కోల్పోతామో అప్పుడు మనం మనలా ఉండలేం. దానికి మన పూర్వీకులు శక్తి అని పేరు పెడితే డాక్టర్లు వ్యాధి అని పేరు పెట్టారు. ఫైనల్గా ఒక మాట, దెయ్యాలున్నాయా లేదా అనేది ఎవరి నమ్మకం వారిది. కానీ మన మెదడికి ఉన్న శక్తి అనంతం. మనం దెయ్యం ఉంది అని బలంగా నమ్మితే లేని దెయ్యం కూడా మన కళ్ళకు కనిపిస్తుంది. అదే మనకు ధైర్యం ఉంది అని నమ్మితే నిజమైన దెయ్యం వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. గరుడ పురాణం అయినా సైన్స్ అయినా చెప్పేది ఒక్కటే, మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకుంటే ఏ శక్తి మిమ్మల్ని టచ్ చేయలేదు. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు దెయ్యాన్ని నమ్ముతారా, సైన్స్ని నమ్ముతారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.